అప్పటిదాకా ఏమి ఇవ్వరు. అప్పుడు లెక్క. కానీ అవన్నీ అనవసరం, అవన్నీ చాప కింద నీరులో జరిగిపోతాయి. ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఈ మధ్యనే వస్తున్నది ఏంటి, ఒకటి మన రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది, 800 కోట్లు లాస్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని 12% గ్రోత్ అని చెప్తున్నారు. లెక్కలతో సహా, అంకెలతో సహా గత ఏడాది కంటే 2 లక్షల రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం వల్ల ₹1 అన్నా వచ్చింది. ఇది ఓపెన్ సీక్రెట్. రెండవది జిఎస్టీ గత 10 నెలల్లో 2 నెలల్లో మాత్రమే ప్లస్ ఉంది, 8 నెలల్లో మైనస్ ఉంది. మొన్న నెల కూడా -4 ఉంది, మార్చి నెలలో కూడా. అది కూడా ఏంటి, స్వయంగా భారతీయ జనతా పార్టీ రాజ్యసభ లోక్సభ సభ్యుడైన అనకాపల్లి సభ్యుడైనటువంటి సీఎం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు ఏకంగా. ఏంటి మీరు అడ్వాన్స్ ట్యాక్సులు కట్టించుకుంటున్నారట, జిఎస్టీకి అడ్వాన్స్ ట్యాక్స్ అసలు ఎక్కడుంది, ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ అని. అంటే జిఎస్టీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించారు గ్రోత్ చూపెట్టడం కోసం. ఇక్కడ జిఎస్టీ సాధారణంగా ఏంటి, ఊహాజనిత ఆదాయం ఉండదు జిఎస్టీలో. జిఎస్టీలో సహజంగా మనం ఈ నెలలో ఇంత ఆదాయం వచ్చి పడింది, దీంట్లో నుంచి 6% 18% అనేది కడతాం, ఇది కామన్ థింగ్. కానీ వీళ్ళు రివర్స్లో వెళ్ళారు.